గత వీడియోలో నేనేం చెప్పాను? కోడల్ని దూషించరాదని చెప్పాను. మరి అదే కోడలు అత్తామామల్ని దూషిస్తే ఇది చెప్పినప్పుడు అది కూడా చెప్పాలి కదా. చూడండి, కోడలు ఎట్టి పరిస్థితులలో అత్తామామల్ని దూషించరాదు. అత్తామామల్ని దూషిస్తే పితృదోషం కిందికి పడుతుంది. ఏంది గురువు గారు పితృదోషం అంటున్నారు అంటే, మరి అంతే కదా. చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ కొడుకుని పెంచి పెద్ద చేసి మంచిగా మీకిచ్చి పెళ్లి చేస్తే మీరొచ్చి వాళ్ళ నుంచి విడదీసి వాళ్ళని తిట్టి చివాట్లు పెట్టి ఏదేదో చేస్తే మరి పితృదోషం పడకుండా ఇంకేం పడుతుంది? మీకేమీ కాదు, వాళ్ళకేమీ కాదు, మీ తరం అంటే మీ సంతానంకి దోషం పడుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా, ఏ కోడలు కూడా అత్తామామల్ని దూషించకండి, అత్తామామలు కూడా కోడల్ని దూషించకండి. ఇటువంటివి చేయబట్టే ఈ రోజు రేపట్లలో విడాకులు అనేటివి చాలా అవుతున్నాయి. విడాకులంటే ఇస్తరాకుల్లాగా తీసుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి అటువంటివి చేయకుండా ఉన్నంత వరకు కూడా జీవన విధానం అంతా కూడా సాఫీగా గడుపుకొని మంచిగా హ్యాపీగా వండుకుంటూ మీ యొక్క తరానికి మంచి కలిగేలా చూసుకోండి. శివానుగ్రహం.